హాయ్ ఫ్రెండ్స్, నేను రజిత. వెల్కమ్ టు కుక్ విత్ రజిత. మీకు ఏదైనా స్వీట్ తినాలనిపించింది అనుకోండి, బ్రెడ్తో ఇలా సింపుల్గా టేస్టీగా ఇలా రెసిపీ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళు ఎలా చేశారో అని అడుగుతారు, కానీ బ్రెడ్తో చేశారని అస్సలు గుర్తుపట్టరండి. అంత బాగుంటుంది. టేస్ట్ అయితే ఎమ్మీగా ఉంటుంది. ఎలా చేయాలో చూసేద్దామా మరి. బ్రెడ్తో చేద్దామని చెప్పాను కదా, దానికోసం ఇలా బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నానండి. ఏది చేసినా కొంచెం హెల్తీగా ఉండాలి కదా, అందుకని ఇలా బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. నేను ఇక్కడ ఒక 3 పీసెస్ చూపించాను కదా, మీరు అలా ఎన్ని కావాలంటే అన్ని చేసుకోండి. అన్నిటినీ ఇలా ఎడ్జెస్ అని కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఎడ్జెస్ వేస్ట్ చేయకుండా అలాగే పెట్టేసుకోండి. కొద్దిగా డ్రై అయిన తర్వాత బ్రెడ్ క్రమ్స్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత నేను కాచి చల్లారి పెట్టుకున్న పాలు, ఒక హాఫ్ గ్లాస్ పాలని ఒక గిన్నెలో వేసుకొని ఇందులో షుగర్ పౌడర్ వేసానండి. 1 టేబుల్ స్పూన్ వేసి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఇందాక మనము కట్ చేసుకున్న బ్రెడ్స్ ఉన్నాయి కదా, బ్రెడ్ని పాలల్లో అటు ఇటుగా డిప్ చేసినట్టు చేసేసి పాలన్నీ పోయే వరకు ఇలా ప్రెస్ చేయాలండి. అసలు ఒక డ్రాప్ కూడా పాలు ఉండొద్దు. అలా డ్రాప్ పాలు ఉన్నాయనుకోండి, కొద్దిగానైనా పాలు ఉన్నాయనుకోండి, బాగా మెత్తగా అయిపోతుంది. ఇంకోటి కూడా చూపిస్తాను ఎలా చేయాలో. అటు ఇటుగా లైట్గా ఇలా ప్రెస్ చేసినట్టు చేసి మొత్తం పాలన్నీ పోయే వరకు మళ్ళీ ఇలా ప్రెస్ చేసుకోవాలండి. పాలన్నీ అలాగే ఉంటే మెత్తగా అయిపోతుంది అనమాట. ఇలా అన్నిటిని అలాగే చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎన్ని చేసుకోవాలనుకుంటున్నారో అన్ని. తర్వాత ఒక బౌల్లోకి ఒక హాఫ్ కప్పు విప్డ్ క్రీమ్ తీసుకున్నానండి, చిల్డ్. తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ వేసేసి ఇలా ఎలక్ట్రికల్ బీటర్ అవసరం లేదండి, విస్కర్తో ఇలా బీట్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. కాకపోతే క్రీమ్ అనేది చాలా చిల్డ్గా ఉండాలి, తొందరగా వస్తుంది అనమాట. స్టిఫ్గా అయ్యే వరకు బీట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అవ్వాలన్నమాట. ఇలా పైకి ఇలా అన్నప్పుడు పడిపోద్దు కింద, అలా ఉండాలి. మన కేక్ ఎలా చేస్తామో అలా రెడీ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కలర్ యాడ్ చేశానండి. కలర్ వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. నేను కొంచెం డిఫరెంట్గా ఉండాలని వేసాను కలర్. పిస్తా కలర్ వేసాను, గ్రీన్. మీకు ఏది కలర్లో అవైలబుల్లో ఉంటే అది వేసేసుకోవచ్చు. నోటికి కదండి, కంటికి కూడా మంచిగా ఉండాలి కదా మనం తినే ఏదైనా సరే. సో దానికోసమని కొంచెం కలర్ యాడ్ చేశాను అంతే. ఒకవేళ వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. తర్వాత మనం ఇందాక బ్రెడ్ని మనం పాలలో డిప్ చేసాం కదా, ఆ పాలలో చేసిన డిప్ బ్రెడ్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఇలా విప్డ్ క్రీమ్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం కేక్ పైన ఎలా చేస్తామో అలాగా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా. తర్వాత పైన డ్రై ఫ్రూట్స్ని, బాదాము, జీడిపప్పు, పిస్తాల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. అవి వేసేసాను మధ్యలోకి. వేసేసి ఇలా రోల్ చేస్తున్నట్టుగా క్లోజ్ చేసుకుంటున్నానండి బ్రెడ్ని. ఇలాగా మెత్తగా ఉంది కదా, సో ఈజీగా అయిపోతుంది. కొంచెం స్లోగా చేయాలి, విరిగిపోకుండా ఉండాలన్నమాట. సో ఇలా ఫోల్డ్ చేసుకుంటూ లోపలికి ప్రెస్ చేసినట్టు ఇలా రోల్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. అంతేనండి, ఇన్స్టెంట్గా ఇలా మీరు స్వీట్ని రెడీ చేసుకోవచ్చు. సూపర్ టేస్టీ ఎమ్మీ రెసిపీ అండి ఇది. అసలు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. తర్వాత డెసికేటెడ్ కోకోనట్ ఉంటుంది కదా, అందులో డిప్ చేశానండి కొద్దిగా, డిఫరెంట్గా ఉండాలని, తినేటప్పుడు బాగుంటుందని. ఇలా డిప్ చేసుకోండి అన్ని వైపులా ఈవెన్గా అంటేలాగా. ఇలా ఆల్రెడీ మన బ్రెడ్ అనేది మెత్తగా ఉంది కదా, సో తొందరగానే స్టిక్ అయిపోతాయి అనమాట. సో ఇలా మొత్తం పౌడర్ అంతా, కొబ్బరి పొడి అనేది అన్ని వైపులా అంటేలాగా చూసుకోవాలండి. అంతేనండి, ఇన్స్టెంట్గా స్వీట్ అనేది రెడీ అయిపోయింది. ఇలాగే మిగతా బ్రెడ్స్ కూడా రెడీ చేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుందండి. అండ్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. బ్రెడ్తో చేసామని అసలు గుర్తుపట్టారు ఇంట్లో వాళ్ళు, అంత ఎమ్మీగా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఈవెన్గా అన్ని వైపులా క్లోజ్ చేసినట్టు ఇలా విప్డ్ క్రీమ్ అనేది పెట్టేసుకోవాలండి. అంతేనండి, ఇన్స్టెంట్గా స్వీట్స్ అనేది రెడీ అయిపోయిందండి. ఇలా యూనిక్గా ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు చేయండి, సూపర్గా ఉంటుందండి. ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా చాలా చల్లగా బాగుంటుందండి. ఇలా మీరు ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళైతే అసలు బ్రెడ్ అని అసలు గుర్తుపట్టారండి, అంత బాగుందనమాట ఈ రెసిపీ అనేది. యూనిక్గా, బయట సాఫ్ట్గా, లోపల నట్స్ అన్ని పెట్టాం కదా, తినేటప్పుడు తగులుతూ చాలా బాగుందండి. ఇలా మీరు ట్రై చేయండి. మీ అందరికీ, మీ ఇంట్లో వాళ్ళకి అందరికీ బాగా నచ్చుతుంది. ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కానీ నా ఛానల్ని వాచ్ చేసినట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేసినట్టయితే నేను ఏ వీడియో చూసినా ముందుగా నోటిఫికేషన్ మీకు వస్తుంది.